సుమహార కుసుమహార కుసుమహార స్మృతి 55 10వ లహరిలో 101, 102, 104, 115 పేజీల్లో ఉన్నాయి. ఇవి ఇంతటితో ఈ భాగం పూర్తవుతుంది. లాస్ట్ క్లిప్ ఇక్కడ మొదట దీంట్లో ఏమిటంటే హరనాథుని ఖేల అంటే భక్తుల మధ్య మాయమైపోయాడు. అందరు చూస్తున్నాం కానీ అర్థమే కాలేదు ఎవరికి కూడా. ఎక్కడంటే ఢాకూర్లో శ్రీ రణ్ఛోడ్ దాస్జీ మందిరంలో శ్రీ హరనాథ్తో కలిసి భక్తులు ఠాకూర్లోని శ్రీ రణ్ఛోడ్ దాస్జీ మందిరంలోకి వెళ్ళారు. ఇది బెరూజ్ దగ్గర ఉందండి మందిరం, చూడటం జరిగింది. భక్తులందరూ కనులారా ఆ శ్రీమూర్తిని సౌందర్యాన్ని తిలకించారు. కొందరు పారవశ్యంతో కనులు మూసుకున్నారు. శ్రీ భగవాన్ దాస్ గారు ఆ శ్రీ విగ్రహానికి ఎదురుగా నిలబడి పారవశ్యంలో ఏవో శ్లోకాలతో గీతాలతో శ్రీ రణ్ఛోడ్ దాస్జీని కొంతసేపు కీర్తించారు. ఆయన ప్రక్కనే శ్రీ అటల్ బిహారీ కూడా నిల్చుని ఉన్నారు. వారి ఇరువురు కనులు తెరిచి చూసేసరికి వారి తమ మధ్యనున్న ఠాకూర్ అంటే హరనాథ్ కనిపించలేదు. భక్తుల నడుమునున్న ఠాకూర్ ఉన్నట్లుండి అదృశ్యమైపోయారు. ఆ ఇరువురికి ఒక్కమ్మడికి ఆశ్చర్యం వేసింది. ఠాకూర్ ఏరి ఎక్కడికి వెళ్ళారు అని వారు పరస్పరం ప్రశ్నించుకుంటూ ఆయన కోసం అటు ఇటు కలే చూశారు. కొంచెం యువతలకు వచ్చి వెతికారు కూడా. అయినా ఠాకూర్ కనిపించలేదు. ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోక ముందే తాను ఎంత అకస్మాత్తుగా అదృశ్యమయ్యారో అంతే అకస్మాత్తుగా ఠాకూర్ భక్తుల నడుమనే కనిపించారు. కొద్దిసేపు తర్వాత ఠాకూర్తో కలిసి భక్తులందరూ మందిరం బయటకు వచ్చారు. ఇంతలో ఠాకూర్ భగవాన్ దాస్ గారిని వేలు చూపుతూ మిగతా వారితో ఈ పెద్ద మనిషి దేవాలయంలో ఇంతకుముందు నన్ను అంతగా తిట్టిపోశాడేమిటి అన్నారు నవ్వుతూ. ఎవరికి అర్థం కాలేదు. నిజానికి భగవాన్ దాస్ గారు శ్రీ రణ్ఛోడ్ దాస్జీని కీర్తన చేసినప్పుడు ఠాకూర్ భౌతికంగా లేరు. శ్రీ భగవాన్ దాస్ గారు అచ్చటి శ్రీమూర్తిని శ్లాఘించిన తర్వాత ఠాకూర్ తనకే ఆపాదించుకొని తన సర్వాంతర్యామి అత్వాన్ని చలోక్తి ద్వారా మనకు తెలియజేశారు భక్తులకు. దీన్ని గ్రహించిన భక్తులు ఆనందంతో పరవశించారు. ఇంకా రెండోది ఏమిటంటే హరనాథం యొక్క చరణామృత శక్తి అండి. ఇది కూడా దశమలహరిలోనే 102 పేజీలో ఉన్నది. క్రీస్తు శకం 1916 సంవత్సరం ఆషాఢంలో శ్రీ ఠాకూర్ కొందరు భక్తులతో కలిసి పూరికి వెళ్ళారు. ఆయన వెంటనున్న భక్తులలో శ్రీ ఏఎస్ఎన్ రావు కూడా ఉన్నారు. ఒక రోజున ఒక ముసలి స్త్రీ ఠాకూర్ చరణామృతం కోసం వచ్చింది. ఆమె ఒక కొడుకు తీవ్రమైన అస్వస్థతతో బాధపడుతున్నాడట. ఠాకూర్ చరణామృతం సేవిస్తే వ్యాధి నయమవుతుందని, రోగి బ్రతుకుతాడని ఆమెకు ఎవరో సలహా ఇచ్చారు. ఆమె ఎంత ప్రయత్నం చేసినా ఠాకూర్ చరణామృతం లభ్యం కాలేదు. ఆ తల్లి ఏడుస్తూనే తన సహాయం చేయమని రావు గారిని ప్రాధేయపడింది. రావు గారు వాగ్దానం చేశారు. ఠాకూర్ సముద్రంలో స్నానం చేసి ఆశ్రమంలోకి ప్రవేశించే సమయంలో ఆశ్రమం గట్టు మీద నిలబడ్డారు. నటవర్ అనే ఒక సహాయకుడు ఆశ్రమం నూతి నుండి బకెట్ నిండా మంచినీరు తెచ్చి ఠాకూర్ తల మీద పోస్తాడు. ఈ రోజు కూడా అలాగే జరుగుతుండగా రావు గారు ఆ ముసలి స్త్రీ చేతిలోనున్న కప్పును తీసుకొని ఠాకూర్ శరీరం మీద నుండి కిందకు పడుతున్న ఆ పవిత్ర జలాన్ని బట్టి ఆ ముదుసల చేతిలో పెడుతూ, బాబా స్నానం అయిన తర్వాత బట్టలు వేసుకొని వర్ణంలోకి వచ్చి కూర్చుంటారు. అప్పుడు ఆయన వద్దకు వెళ్ళి ఎలాగైనా ఆయన చూపు ఈ కప్పులో నీటి మీద పడేటట్లు చూడు అన్నారు. రావు గారు ఆ కప్పుతో నీరు పడుతుంటూనే ఠాకూర్ ఆయన వంక ఒక క్షణం చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. కొంచెంసేపటికి ఠాకూర్ వచ్చి వరండాలో కూర్చున్నారు. ఆ స్త్రీ ఠాకూర్ వద్దకు వచ్చింది. ఠాకూర్ తన కాళ్ళ వెనక్కి తీసుకుంటూ ఆమెతో, ఏమిటి, నేను డాక్టర్ని గాను,
నేను డాక్టర్ని కానే కాను, ఇదంతా ఏమిటి అన్నారు. ఆమె ఏమీ మాట్లాడలేదు. కొన్ని నిమిషాలు గడిచాయి. ఆయన తన కాళ్ళను ముందుకు చాపారు. ఆమె ఆ నీటిని ఠాకూర్ పాదాలు తాకించి అమితానందంతో వెళ్ళిపోయింది. 3 రోజుల తర్వాత ఆమె మరలా వచ్చింది. ఆనందంతో పొంగిపోతూ ఠాకూర్ పాదాల మీద పడి, ప్రభు, నీ అనుగ్రహం వలన నా కొడుకు కోలుకొని సుముఖంగా ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు అన్నది. మరి కొన్ని రోజుల తర్వాత ఆమె వచ్చి ఠాకూర్ను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. ఠాకూర్ చాలామందిని వెంట పెట్టుకుని ఆమె ఇంటికి వెళ్ళారు. ఇంత చూసేసరికి ఆమె గుండె జారిపోయింది. పాపం ఆమె వంట కొద్దిగానే చేసింది. ఈయనేమో ఇంతమందిని తీసుకుని వెళ్ళారు. ఎప్పుడు అంత అలాగే చేసుకెళ్తూ ఉంటారు. ఆమె తల వాల్చుకొని లోనికి వెళ్ళిపోయింది. దీన్ని గమనించిన ఠాకూర్ ఆమె వెనకనే ఒక గుడిసెలోకి వెళ్ళారు. అక్కడున్న కొద్ది పదార్థాన్ని చూచారు. ఆ చెరువులో ఒక విస్తల కట్టను తీసుకొని తన వెంట వచ్చిన అందరికీ విస్తరాలను ఠాకూరే స్వయంగా పరిచారు. అందరికి వడ్డించమ్మన్నారు. ఆమె దిగులుగానే వడ్డం చేసింది. ఆశ్చర్యం! ఆమె వడ్డం చేసిన పాత్రల వద్దకి తిరిగి చూస్తే ఆ పాత్రల పదార్థాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అలా వడ్డన సాగింది. వచ్చిన వాళ్ళందరూ తృప్తిగా తిన్నారు. కడుపులా తిరిగి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. మిగిలింది పేదలకు పెట్టు తల్లి అని ఠాకూర్ వెళ్ళిపోయారు. ఆమె అలాగే చేసింది. అయినా ఇంకా మిగిలింది. ఆ మర్నాడు ఆమె మరికొందరికి పెట్టింది. ఇదంతా కూడా క్రీస్తు 1950లో శ్రీ ఆకళ్ళి వారికి శ్రీ రావు గారు ఈ సంగతి తెలియజేశారట. లార్డ్ అంచెల పేజీ 144, 155లో ఉందట. అది అంటే పాత్రలు అక్షయమవుట. అది రణా విజయ్ లార్డ్. ఒక భక్తునికి పితృదేవుని దర్శనం కలిగించారు. ఇది కూడా దశమలహరిలో 104 పేజీలో ఉంది. చూడండి. భీమునిపట్నంలో శ్రీ రాళ్ళబండి వీరభద్రరావు గారు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. శ్రీ వీరభద్రరావు గారి నాన్నగారి ద్వారానే శ్రీ శాస్త్రి గారు బాబాని గురించి తెలుసుకున్నారు. అప్పటికే బాబా స్థూలదేహం చాలించారు. పూరిలో బాబా జన్మోత్సవం జరుగుతుంది. దానికి మాతృశ్రీ కుసుమకుమారీదేవి గారు హాజరవుతున్నారు. కనుక తనతో కూడా పూరికి రమ్మని శాస్త్రి గారిని శ్రీ వీరభద్రరావు గారు అడిగారు. మాతృశ్రీని చూడవచ్చు కదా అని శాస్త్రి గారు పూరికి వెళ్ళారు. మాతృశ్రీ దర్శనం అయిపోయిన తర్వాత కూడా శాస్త్రి గారు 2-3 రోజుల పాటు పూరిలో ఉండిపోవాల్సి వచ్చింది. అప్పట్లో శ్రీ శాస్త్రి గారికి తమ తండ్రి గారి ఆబ్దికం పెట్టే రోజు వచ్చింది. కానీ ఇంటికి వెళ్ళేందుకు సమయం చాలదు. ఏం చేయాలో శాస్త్రి గారికి తోచలేదు. కర్తం ఏమిటా అని శ్రీ వీరభద్రరావు గారిని అడిగారు శ్రీ శాస్త్రి గారు. దాని వీరభద్రరావు గారు ఫలములు పుష్పాలు తండి పరిశుద్ధమైన జలంలో మాతృశ్రీ పాదములు కడిగి నిర్మలమైన మనసుతో మీ నాయనగారి తలుచుకొని ఈ ఫలాలను పుష్పాలను మాతృశ్రీ పాదముల వద్ద పువ్వులు, నీరు, నువ్వులు అన్నీ కలిసి సమర్పించని సలహా ఇచ్చారు. శ్రీ శాస్త్రి గారు అలాగే చేశారు. ఇక్కడ ఇంటి వద్ద ఉన్న ఆబ్దికానికి పూర్వపు రోజున కూడా శ్రీ శాస్త్రి గారు ఇంటికి రానందున వారు శ్రీమతి తగతగలాడిపోతున్నారు. ఆబ్దికం రోజు రాత్రి మరి శ్రీ శాస్త్రి గారు శ్రీమతికి వారి మామగారు కల్లో కనబడ్డారు. నా కుమారుడు నాకు ఈనాడు శాశ్వత పుణ్యలోక ప్రాప్తిని కలుగజేశాడు. ఇక మీదట మీరు నాకు ఆబ్దికం పెట్టినా పెట్టపని పర్వాలేదు. వారు శాశ్వత పుణ్యలోక ప్రాప్తి కలిగింది అని చెప్పాడు. హర హర కుసుమ హర కుసుమ. శ్రీ శాస్త్రి గారు పూరి నుంచి వచ్చిన తర్వాత శ్రీ శాస్త్రి గారికి ఆయన సతీమణి తనకు వచ్చిన కళ గురించి తెలియజేశారు. మాతృశ్రీ దివ్యత్వంలోనే మా పితృదేవులు ఈ రకంగా సెలవిచ్చారని శాస్త్రి గారు అన్నారు. శాస్త్రి గారు నాకు ఈ విషయం చెప్పగా మూలంగానే తెలిసింది అంటూ రాశారు. మానకాని సంపంగారావు గారి హరిణ దివ్యత్వం. అది ఇవన్నీ కూడా మానకాని సంపంగారి స్వీయానుభవాల్లో రాయబడింది. కుసుమహర కుసుమ చూడండి. భగీరథుడు అలా చేశాడు. ఈనాడు మరి ఆయన ఏం చేశాడని చెప్పి ఆ యొక్క పితృదేవతలకు శాశ్వత పుణ్యలో కప్తి కలిగింది. కుసుమహర 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 ఏమిటంటే ఫ్రాన్సిస్ ద్వారా చింత తొలగించాడు. ఎలాగంటే అది క్రీస్తు శకం 1914 సంవత్సరం కటక్ దగ్గరలోని పాల్సీ పాయింట్ అనే చోట ఫ్రాన్సిస్ అనే తెల్లదొర సిగ్నల్గా పనిచేస్తున్నాడు. ఆయన వివాహం అయింది. ఎంతో కాలేదు అప్పటికి. ఇంతలో మొదటి ప్రపంచ యుద్ధంగా ఇంగ్లాండ్ జర్మనీల మధ్య ప్రారంభమైంది. ఇండియాలో పనిచేస్తున్న తెల్లదొరలు అందరూ విధిగా సైన్యంలో చేరాలని ప్రభుత్వం ఆజ్ఞాపించింది. జిల్లా మెడికల్ సర్జన్ వద్దకు
ఆరోగ్య పరీక్షకు హాజరు కమ్మని ఫ్రాన్సిస్ను కూడా తాకీదు వచ్చింది, అంటే నోటీస్ వచ్చింది. తన ఆరోగ్యం దృఢంగానే ఉంది. అలాగే వైద్యుడు సర్టిఫికెట్ ఇస్తే తన యుద్ధంలోకి పోక తప్పదు. కొత్తగా వివాహం అయింది. భార్యను ఒంటరిగా వదిలి వెళ్ళి తాను ఎలా యుద్ధంలో చేరడం? యుద్ధానికి వెళ్తే ప్రాణాలు తిరిగి వస్తున్న నమ్మకం ఏమిటి? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆరోగ్యం బాగుందని అతను సర్టిఫికెట్ ఇవ్వక మానడు. తాను సైన్యంలో చేరక తప్పదు. ఫ్రాన్సిస్కు దిగులుతో కుంగిపోతున్నాడు. ఆ సమయంలో ఫ్రాన్సిస్ స్నేహితుడైన డాక్టర్ శశిబాబు ఫ్రాన్సిస్ను చూడటానికి వచ్చాడు. శశిబాబు హరనాథ ప్రభుని భక్తుడు. మాట సందర్భంలో ఫ్రాన్సిస్ గారి ఆవేదన శశిబాబు గ్రహించాడు. హరనాథ ప్రభుని రక్షణ కోరితే నిన్ను ఆయన తప్పక రక్షిస్తాడు, ఆయన కృపా కళాప్రపూర్ణుడు అని అన్నాడు. శశిబాబుకు హరనాథ్ ఎవరో ఫ్రాన్సిస్కు తెలియదు. శశిబాబు చెప్పగా అప్పుడే హరనాథ్ దివ్యలీలా ప్రభావం గురించి విన్నాడు. హరనాథ్ రక్షణ కోరడానికి ఫ్రాన్సిస్ అంగీకరించాడు. తప్పదు, మరి అవసరం అలాంటిది. హరనాథ్ ఆ సమయంలో సిమ్లాలో ఉన్నారు. ఫ్రాన్సిస్ కోరికపై హరనాథ్ ప్రభునికి నన్ను ఆపద నుండి రక్షించమని ప్రార్థిస్తున్నానని ఫ్రాన్సిస్ ఇచ్చినట్లుగా టెలిగ్రామ్ ఇచ్చారు శశిబాబు గారు. దాని సమాధానంగా హరనాథ్ వద్ద నుండి కృష్ణుడు నేను రక్షించుగాక అని టెలిగ్రామ్ వచ్చింది. ఫ్రాన్సిస్కి ఆనందం కలిగింది. మర్నాడు శశిబాబు సలహాతో అనుసరించి ఫ్రాన్సిస్ ద్వారా హరనాథ్ నామం స్మరించుకుంటూ జిల్లా మెడికల్ సర్జన్ వైద్యు దగ్గరికి వెళ్ళాడు. పరీక్షకు హాజరు కావాలిగా మరి. ఫ్రాన్సిస్ గుండె దిగులు పోలేదు. మనసులో హరనాథ్ నామస్మరణ ఆగలేదు. డాక్టర్ గారు ఫ్రాన్సిస్ను చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. ఆయన ఆశ్చర్యపోతూ ఫ్రాన్సిస్తో, నువ్వు ఇలాంటి గుండె జబ్బుతో ఎన్నాళ్ళ నుండి బాధపడుతున్నావు అని అడిగారు. ఫ్రాన్సిస్ చిరునవ్వు నవ్వాడు. ఏమాత్రం అశ్రద్ధ చేసినా ప్రాణానికి ముప్పు వస్తుంది అంటూ డాక్టర్ ఫ్రాన్సిస్కు సైనికుడిగా యుద్ధంలోని వెళ్ళడానికి పనికిరాడని సర్టిఫికెట్ ఇచ్చి పంపించేశాడు. ఫ్రాన్సిస్ ఆనందానికి మేళలేదు. హరనాథ్ తనను కలిగించిన అద్భుతమైన రక్షణ గురించి చెప్పేందుకు ఆయనకు భాష లేదు. సపరివారంగా శశిబాబు వద్ద వెళ్ళి ఆలింగనం చేసుకుని అక్కడ డాక్టర్ని కూడా ఉక్కిరిబిక్కి చేసేసాడు. నాటి నుండి ఫ్రాన్సిస్ ద్వారా నా రక్షకుడు, నా సర్వ హరనాథ్ ప్రభువే అని చెప్పసాగారు. హరనాథ్ని చూచి తీరాలని ఫ్రాన్సిస్ ద్వారా కలిగిన ఆరాటం చాలా కాలం తర్వాత తీరింది. ఇది శ్రీ అరకట్ల బ్రహ్మంగారి హరనాథుడైన 5వ భాగం నుండి చెప్పబడింది. జై కుసుమకుమారి జై హరనాథ జై, కుసుమకుమారి జై హరనాథ జై, కుసుమకుమారి జై, కుసుమహార కుసుమహార కుసుమ